ధాత్రి, కేదార్ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్, నాకెందుకో అత్తయ్య గారు శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించటానికే చూస్తున్నారనిపిస్తోంది. ఏదో ఒకటి చేసి శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తే ఏదో పెద్ద భారం దిగిపోతుంది అన్నట్లుగా ఆవిడ ప్రవర్తిస్తోంది అని చెప్తూ ఉంటే, అవునా ధాత్రి? అయితే చూద్దాంలే అని కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వైజయంతి, దీన్ని ఇంట్లో నుండి ఎలా బయటికి పంపించాలి? నాకేమీ అర్థం కావటం లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే బూచి, డోర్ తెరవండి, డోర్ తెరవండి అని గుమ్మం బయట నిలబడి మందు తాగేసి తూలుతూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు. అలా తప్పతాగి డోర్ తెరవండి అని అరుస్తూ ఉండటంతో, అమ్మో! ఇప్పుడు నేను కనుక వెళ్ళి డోర్ ఓపెన్ చేశాననుకో, నాపై విరుచుకు పడిపోతాడు. నన్ను ఆట ఆడుకుంటాడు. కాబట్టి నేను వెళ్ళి డోర్ అస్సలు తెరవకూడదు అల్లుడు గారి డోరు అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. మీకే చెప్తున్నది, డోర్ తెరుస్తారా లేదా అని బూచి ఇంకా బయట నుండి కేకలు పెడుతూ ఉంటారు. శ్రీవల్లి ఏమో హాల్లో చాపపై పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అవును, ఇప్పుడు నేను డోర్ తెరవటం లేదు కదా, ఈ అవకాశాన్ని నేనెందుకు వినియోగించుకోకూడదు? శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే ఇదే సరైన అవకాశం అని మనసులో అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. అల్లుడు, ఏంటి నువ్వా? వచ్చావా? రా అల్లుడు అని వైజయంతి పిలుస్తూ ఉంటుంది. అడ్డు తప్పుకోండి, నేను లోపలికి వెళ్ళాలి అని మత్తుగా బూచి తూగుతూ మాట్లాడుతూ ఉంటారు. అల్లుడు గారు, అటు కాదు అల్లుడు గారు, ఇటు మీరు వెళ్ళాల్సింది అని వైజయంతి అంటుంది. "ఆ, సరే ఇటే కదా" అని బూచి వెళ్తూ ఉంటే కావాలని వైజయంతి బూచి కాలుకి తన కాలుని అడ్డు పెడుతుంది. ఇక బూచి ఉన్న పలంగా శ్రీవల్లి అక్కడ నిద్రపోతూ ఉంటే పైన పడిపోతాడు. అప్పుడే వైజయంతి, అమ్మో అమ్మో, రండి రండి, అసలు ఇది ఎక్కడి చూడని విడ్డూరం, ఈ బూచి అల్లుడు శ్రీవల్లిపై అఘాయిత్యం చేయబోతున్నాడు అని వైజయంతి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. బూచి పైన పడిపోవటంతో నిద్రపోతున్న శ్రీవల్లికి మెలకువ వచ్చేసి ఉన్న పలంగా లేచి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వైజయంతి కేకలు విన్న కౌశికి, ధాత్రి, కేదార్, సుధాకర్ అందరూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు. బూచి ఏమో శ్రీవల్లి పడుకున్న చాపపై బోర్లా పడిపోయి స్పృహలో లేకుండా ఉంటే శ్రీవల్లి మాత్రం కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు.